శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 28 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు అంటే 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉన్నది అనేది మనం చూసినట్లయితే శని కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రవి మనం చూసినట్లయితే మకర సంక్రమణం జరిగింది, మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. రవితో పాటు ఈ యొక్క వారంలో బుధుడు కూడా చేరబోతున్నాడు అన్నమాట. కుజుడు మరియు అలాగే శుక్రుడు ఇద్దరు కలిసి వారు ధనస్సులో సంచారం చేస్తున్నారు. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుందనేది చూద్దాం. శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 28 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు అంటే 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా అన్నిటికన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉన్నది అనేది మనం చూసినట్లయితే శని కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రవి మనం చూసినట్లయితే మకర సంక్రమణం జరిగింది, మకర రాశిలోనే కొనసాగుతున్నాడు. రవితో పాటు ఈ యొక్క వారంలో బుధుడు కూడా చేరబోతున్నాడు అన్నమాట. కుజుడు మరియు అలాగే శుక్రుడు ఇద్దరు కలిసి వారు ధనస్సులో సంచారం చేస్తున్నారు. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు, గురువు వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుందనేది చూద్దాం. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మీనరాశి వారికి వచ్చేటప్పటికి రవి అనుకూలత అనేది వారికి ఈ వారం కూడా బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. తద్వారా వచ్చేటప్పటికి వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించగలుగుతారు. విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ఎన్ని రోజుల నుంచో ప్రయత్నిస్తున్నటువంటి మీరు కంపల్సరిగా ఈ యొక్క వారం సక్సెస్కి దగ్గరగా జరుగుతున్నాను అని చెప్పే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. వృత్తిపరంగా చేస్తున్నటువంటి వృత్తిలో అనుకూలత లేదు, ఈ యొక్క కంపెనీలోనే లేకపోతే ఈ యొక్క సంస్థలోనే ఇన్ని రోజులు పనిచేస్తున్నటువంటి నాకు జీవితంలో ఎదుగులేదు అన్న ఆలోచన నుండి బయటకు రాగలుగుతారు అన్నమాట. ఆ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడం అనేది జరుగుతుంది. వ్యాపార పరంగా గాను వృత్తిపరంగాను రవి అనుకూలత అనేది పూర్తి అనుకూలించే విధంగా ఉందన్నమాట. ఇక రాశి వారికి రవి యొక్క స్థితి పూర్తిగా అనుకూలించే విధంగా ఉంది. కానీ ఒక చిన్న అవరోధాలు అనేవి కూడా ఎదురవుతాయి. కుజుడు సరైనటువంటి స్థానంలో లేనందువలన ధనక్షయకారకంగా కూడా తయారవుతుంది. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలన్నమాట ఈ రాశివారు. ముఖ్యంగా కుజుడు సరైనటువంటి స్థితిలోకించి కుజుడి అనుకూలత పెంపొందించుకోవాలి అంటే ముఖ్యంగా వీరు చేయవలసినటువంటి పరిహారాల గురించి చెప్పాలి అంటే వీరు ఎటువంటి పరిహారాలు చేయాలి అంటే కుజగ్రహ ఆరాధనకు చేయాలన్నమాట. ముఖ్యంగా కుజగ్రహ కవచాన్ని పఠించాలి వీరు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, అలాగే హనుమంతుడిని పూజించి సింధూరాన్ని ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అలాగే విద్యార్థుల గురించి చెప్పాలి అంటే విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాల కోసం వీరు ఎటువంటి ఫలితాలు చేయాలి అంటే విద్యార్థులకు రవి అనుకూలంగా ఉన్నాడన్నమాట. రవి అనుకూలంగా ఉన్నప్పుడు వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు వచ్చేప్పటికీ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి అనుకూలమైనటువంటి స్థితిలో రవి ఉన్నాడు కాబట్టి విజయాన్ని సాధించగలుగుతారు. విజయాన్ని సాధించడానికి రవి యొక్క స్థితే చాలా మూలకారకంగా కూడా ఉంటుంది కాబట్టి రవి చాలా అనుకూలంగా ఉన్నాడు. తద్వారా విజయాన్ని కూడా ఈ రాశి వారు పొందటం అనేది సిద్ధించగలుగుతారు అన్నమాట. మరియు ఈ రాశి వారు వచ్చేటప్పటికి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరియు డైలీ స్పెక్యులేషన్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నటువంటి వారు కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి ధనక్షయకారకుడుగా కూడా తయారవుతుంటాడు అన్నమాట. అంటే డబ్బును ఒక్కసారిగా కనిపించకుండా చేస్తాడు. డబ్బు కోసం ఒక్కసారి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సంఘంలో గౌరవము గుర్తింపు రాగలుగుతుంది అన్నమాట. ఎందుకంటే మకరంలో ఉన్నప్పుడు మీనరాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి యోగకారకుడు అన్నమాట. అలాగే ధనస్థానంలో గురువు యోగకారకుడు. కాకపోతే వీరు చేయాల్సినటువంటి పనిలో ముందుకి వెనక్కి వెళ్ళాల్సినటువంటి ఆలోచన అనేది వీళ్ళని ఎక్కువగా ఇది చేస్తుంటుంది అన్నమాట. అంటే ముందుకు వెళ్దామా, వెనక్కి వెళ్దామా చేద్దామా అనే ఆలోచన అనేది వీళ్ళని బాగా ప్రతిబంధకంగా తయారయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్తే వీరు విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది.
చెప్పినటువంటి పరిహారం చేయండి. కుజుడికి ముఖ్యంగా మందార పువ్వులతో ఎవరైతే దుర్గాదేవిని కానీ లేకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వార ఫలాలు మరియు అలాగే మంత్లీ ఫలాలు, గ్రహ సంచారాలు, గోచార రీత్యా మార్పులు, ధర్మ సందేహాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా వస్తుందన్నమాట. నా యొక్క కంటెంట్ మెయిన్గా వస్తూ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి షేర్ చేసినట్లయితే నన్ను సపోర్ట్ చేసినట్టుగా కూడా నేను భావిస్తాను అన్నమాట. స్వస్తి.